ఇది $100 మిలియన్ ఖరీదైన అతిపెద్ద భవనం. బహుశా ఇది మనుషులు నిర్మించిన అత్యంత ఖరీదైన వాటిల్లో ఒకటి. ఈ భవనంలో నివసిస్తే ఎలా ఉంటుందో, సునామీని సైతం తట్టుకోగల ఈ $69 మిలియన్ ఖరీదైన ఇంటిలో ఉంటే ఎలా ఉంటుందో, అలాగే సొంత వాటర్ పార్క్ ఉన్న ఈ $30 మిలియన్ భవనంతో, అలాగే చిన్న చిన్న ఇల్లు చివరికి $1 ఖరీదైన పనికిరాని ఇంటితో మనం పోల్చి చూడబోతున్నాం. షెట్ కంటే ఘోరం. $1 కదా. ఈ ఇంటి ఖరీదు $1 ఎందుకుంది? అదా, ఇంకో తుఫాన్ వస్తే ఇది నీటిలో మునిగిపోతుంది. ఆహా. అందుకే దీన్ని $1 కమ్మి వదిలించుకుంటున్నా. అయితే ఇప్పుడు ఇది నాకు ఉపయోగం లేని పెట్టుబడి అంటారా? అవును, అంతే కదా. లెట్స్ డూ ఇట్. లోపలికి వెళ్దాం. ఓ ఓ ఇదంతా విరిగిపోయింది. ఏమైనా ఇబ్బందులు వస్తాయా? చాలా వస్తాయి. బ్రో, ఇవి కదులుతున్నాయి. ఆ కుర్చీ చూసావా? ప్రాణం చేతిలో పెట్టుకుని కూర్చున్నట్టు ఎలా ఉందో. మాకిక్కడ ఒక రెక్లైనర్, పరుపు, అలాగే సగం నేల ఉన్నాయి. నేను ఈ ఇంట్లో నుంచే చేపలు పట్టొచ్చు. ఓ, ఒకటి దొరికింది. ఇది నా ఎరా. ఓ. మేము ఇలా ఎంజాయ్ చేయడం చూసి మీరు నిరాశ పడుతున్నారా? అస్సలు లేదు. నేను మళ్ళీ దీన్ని తిరిగి మీకు $2 ఇస్తానంటే? నో. సరే, ఏదో ట్రై చేస్తా. నాకు ఐడియా వచ్చింది. ముందు ఇంట్లో నుంచి బయటకు వెళ్దాం. తర్వాత ఈ వీడియోలో మేము దీనికంటే 100 మిలియన్ రెట్లు ఎక్కువ ఉన్న ఖరీదైన ఇంటికి వెళ్తాం. అలాగే ఈ పనికిరాని చిన్న ఇంట్లో మళ్ళీ అడుగు పెట్టాలని నేను అనుకోవట్లేదు. కాబట్టి మేము కొంచెం చక్కగా ఉన్నదానికి వెళ్తాం. ఇప్పుడు మనం ఈ $1 మిలియన్ ఇల్లు చూద్దాం. $1 మిలియన్ ఇల్లు కొనాలంటే వాళ్ళు మిలియనీర్ అయి ఉండాలి. మీకు మిలియనీర్ ఎలా బ్రతుకుతాడో చూపిస్తా. నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇది మా ఇంటి కంటే పెద్దగా ఉండడం. $1 మిలియన్ ఖర్చు పెడితే అందమైన పెద్ద కిచెన్, 4 మామూలు బెడ్రూమ్లు, ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇంకా చూస్తే క్లోజెట్ నుండి బాత్రూమ్ కి దారి కూడా ఉంది. ఎంత పెద్ద బాత్రూమ్ అంటే నా $1 ఇంటి కంటే పెద్దది. ఈ బాత్ టబ్ ఎంత పెద్దగా ఉందో చూడు. నేను 6.5 పొడుగున్నా, కానీ దీంట్లో చక్కగా సరిపోయాను. అన్ని బాత్రూమ్స్ లో కూడా టాయిలెట్స్ ఉన్నాయి. ఓరి దేవుడా. అయితే హాయిగా కూర్చోవాలంటే కిందకి వెళ్లాల్సిందే. ఓ వావ్, మూవీ థియేటర్ కూడా ఉంది. డ్యూడ్, చూసావా? ఇవి మసాజ్ చైర్స్. ఆగు, ఏంటి? ఈ కుర్చీలకి 2 రిమోట్లు ఉన్నాయి. 2 రిమోట్లు. మూవీ థియేటర్ ఉన్న గది పైన ఒక ఆర్కేడ్ కూడా ఉంది. ఇవన్నీ $1 మిలియన్ విలువైన ఇంట్లో ఉండాలని నేను ఆశించను. ఈ ఇల్లు అద్భుతంగా ఉంది. ఇలాంటి ఇల్లుంటే నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఈ ఇంటిని పూల్ తో ముగిద్దాం. అందులోని అనవసరమైన వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. మొత్తం మీద ఈ ఇల్లు ఉండడానికి హాయిగా అనువుగా ఉంటుంది. కాకపోతే మేం బాగా రిచ్ గా ఉన్న వాటిని చూస్తున్నాం. అందుకే తర్వాత $15 మిలియన్ ఇల్లు చూద్దాం. దాన్ని తోసావా? ఓరి దేవుడా, ఆహా, ఎంత అందంగా ఉంది. నేను ఇక్కడ ఉండాల్సిన వాడిని కాదు. GTA లో నువ్వు తీసుకోవాలనుకున్న ఇల్లులా ఉంది ఇది. ఈ వ్యూ అద్భుతంగా ఉంది. ఈ పూల్ $1 మిలియన్ ఇంట్లో ఉన్న దానికంటే చిన్నగా ఉంది, కానీ మనం ఇక్కడ నుంచి LA మొత్తం చూడొచ్చు. హెల్ప్! ఓయ్, హెల్ప్! ఆగు ఆగు, లోపలికి వెళ్ళు. నాకు కొత్త ఫ్రెండ్స్ కావాలి. ఇల్లు చూద్దాం పదండి. ఈ ఇల్లు కొన్నవాడు ఏ ఉద్యోగం చేస్తుంటాడంటారు? NFTలు. అతను లాయర్. 2017లో ఇతను టాప్ లాయర్స్ లో ఒకరు. 2021లో నెంబర్ 1 లాయర్ గా ఎదిగాడు. ఇంకా చెప్పాలంటే ఇంటిని కొనాలంటే అంతే. ఇక్కడ మనకి ఒక నోట్ పెట్టుంచారు. డియర్ మిస్టర్ బీస్ట్, మా ఇంటికి వచ్చినందుకు మీకు థ్యాంక్స్. మీరు నాకు అత్యుత్తమమైన గిఫ్ట్ నిచ్చారు. నా పిల్లలపై నాకు ఇంకా ఎప్పటికీ ఒక బలమైన పట్టుంటుంది. అలాగే శాండ్విచెస్ మాత్రం తినకండి. అవి మాకు పవిత్రమైనవి. వాటిని తరతరాలుగా మా కుటుంబం పవిత్రంగా చూసుకుంటోంది. సరే, కింద పెట్టాలా? కింద పెట్టాలా? సరే, ఇప్పుడు చూడడానికి బాగుంది. ఈ భవంతి కింద ఫ్లోర్ లో మూవీ థియేటర్, అలాగే పర్సనల్ జిమ్ ఉన్నాయి. ఈ థ్రెడ్మిల్ వాడాలంటే పాస్కోడ్ కావాలి. 6969. అది 6969 కాదు. ఒక గెస్ట్ బెడ్రూమ్, ఎంటర్టైన్మెంట్ ఏరియా, అలాగే బార్. ఓనర్ మన కోసం మంచి భోజనం సిద్ధంగా ఉంచారు. గాయ్స్, అతను వీటిని ఇక్కడ వదిలాడంటే చెప్పు, మనం వాటిని తిన్నందుకు మన పైన దావా వేస్తాడు. సర్లే, కాల్ తినేశాడు. స్విమ్మింగ్ పూల్ అండర్ గ్రౌండ్ వ్యూ చూడడానికి అద్భుతంగా ఉంది. షాట్ కోసం నోలన్ బ్యాక్గ్రౌండ్ లో స్విమ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. మేము షూట్ చేయడం ఆపేసినట్టు తనకు తెలీదు. మళ్ళీ చేయాలా? అవును, మళ్ళీ ఇంకోసారి చెయ్యి. ఇక ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. వ్యూ ఎంత విచిత్రంగా ఉందో చూడండి. కాల్ ఇలారా. నువ్వు మిస్ చేసావు. ఇంకోటి వేస్తాను. ఓ గాడ్, నువ్వు మళ్ళీ మిస్ చేసావు. ఆగు నోలన్, దాన్ని ఆపు. నోలన్, ఇదిగో ఈ దిండును కూడా ఆపు. దీంట్లో విసిరడం ఆపండి. అది ఆ చివరిని తగలకుండా చూసుకో నోలన్. అదలా ఆ చివరిని తగిలితే ఆయన మనపై దావా వేస్తాడు. అందుకే ఇబ్బందులు ఎందుకని మాసాచ్యూసెట్స్ లో ఉన్న ఇంటికి ఎగిరిపోవాలనుకున్నా. $30 మిలియన్ ఇల్లు. ఈ అత్యద్భుతమైన 16 బెడ్రూమ్ల ఎస్టేట్ లో 4 భవనాలున్నాయి. ముఖ్యమైన ఇంట్లో చాలా లివింగ్ రూమ్స్ ఉన్నాయి. అన్నిటికంటే ఈ ప్రాపర్టీ మొత్తంలో ఇది బెస్ట్ లివింగ్ రూమ్ అనుకోవాలి. ఎంత దర్జాగా ఉంది. ఏంటిది? ఇది ఓవల్ ఆఫీస్. బెంజమిన్ ఫ్రాంక్లిన్ రాసిన వే టు వెల్త్ బుక్ కాకుండా ఇక్కడ ఇంకేం బుక్ ఉంటుంది అనుకుంటున్నావు? బ్రో, బల్బ్ అలాగే బుక్ ని చేశాడు.
బ్రో బల్బ్ తయారు చేసింది ఎడిసన్, బెన్ ఫ్రాంక్లిన్ కాదు. బెన్ ఫ్రాంక్లిన్ ఏం నేను ఈ చేసినట్టు? బుక్ చదువుతాను. ఆఫీసులోని లివింగ్ రూమ్ వెనకాల పెద్ద కిచెన్ ఉంది. అందులో ఓనర్ మా కోసం చిన్న గిఫ్ట్ ఉంచారు. ఈ ఇంటి ఓనర్ క్యాండిల్స్ అమ్మడం ద్వారా ధనవంతుడయ్యాడు. మా కోసం మిస్టర్ బీచ్ కస్టమ్ క్యాండిల్స్ తయారు చేయించారు. ఇందులో నుంచి బీచ్ వాసన వస్తుంది. అవును నిజమే, కానీ బీచ్ ని క్యాండిల్ ఎలా పెట్టారు? అలాగే ఇంటి మెయిన్ బిల్డింగ్ పైన చాండ్లర్ ఒకటి చూశాడు. పైకప్పు నుండి గోల్ఫ్ బాల్ ని కొట్టొచ్చు. ఇదొక్కటే ఈ భవనం గురించి చెప్పుకోదగ్గ విషయం కాదు, ఎందుకంటే తర్వాత వచ్చే తలుపు తెరిస్తే ఎగ్జాటిక్ కార్స్ తో నిండిన గ్యారేజ్ ఉంది. వీడియో గేమ్స్ లో చూసే గ్యారేజ్ లా ఉంది. ల్యాంబర్గిన్ల మీద ల్యాంబర్గిన్లు ఉన్నాయి. ఇది పెద్దవాళ్ళకు ఒక క్యాండీ స్టోర్ లాంటిది. ఇందులో ఇంకో మంచి విషయం ఏంటంటే 2 కార్ గ్యారేజ్ లలో ఇది ఒకటి నాతో ఇంకా ఉన్నాయా? బ్రో అక్కడతో పోలిస్తే ఇక్కడ ఇంకా ఎక్కువ కార్లు ఉన్నాయి. ఓరి దేవుడా. సరే నాకు ఒకటి అర్థమైంది, ఇందులో మనం ఒకటి దొంగలించినా అతను కనిపెట్టలేడు. అసలు నువ్వు వీటిని ఎలా కొనగలవు? నాకు ఒకేలాంటివి 3 కావాలి. ఎన్ని కార్లు కొనడమే ఒక పెద్ద ఉద్యోగంలా ఉంది. ఆ మూల మెట్లు ఉన్నాయి, చూద్దాం అవి ఎక్కితే ఎక్కడికి వెళ్తాము. బ్రో ఇది కార్ల క్లాజెట్ లా ఉంది. కార్ గ్యారేజ్ కింద ఏకంగా కార్ల దళం ఉన్నట్టుంది. వాళ్ళు కనీసం లైట్లు కొంటే ఇంకా బాగుండేది. ఇక్కడ 20 కార్లు ఉన్నాయి కానీ ఒక్క లైట్ కూడా లేదు. ఏంటి నేను నో వే. అందుకేనేమో ఇక్కడ ఒక్క లైట్ స్విచ్ లేదు. నేను ఎన్ని కార్లు కొన్న వాళ్ళు ఒక్క లైట్ కొనలేరా అనుకున్నాను. తప్పుగా అనుకోలేదు కదా. ఇంట్లో అన్ని గదులు అద్భుతంగా ఉన్నాయి. ఒకవేళ దీన్ని కొనాల్సి వస్తే నేను పక్క బిల్డింగ్ మాత్రం వదలనేమో. ఇది చాలా అద్భుతంగా ఉంది. అంతేకాదు ఎందుకో తెలీదు, ఈ అందమైన భవనం కట్టిన వారు బహుశా ఒక పెద్ద ఇండోర్ టెన్నిస్ కోర్ట్ పెట్టుకుంటే బాగుంటుందని అనుకుంటున్నారేమో. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మేము ఇంట్లో టెన్నిస్ ఆడుతున్నామని. అయినా నాకు అసలు టెన్నిస్ ఆడమే రాదు. గ్యాంగ్ స్క్వాడ్ నా వెనకాల రండి. ఏంటి అంత లేదు, 2 అంతస్తుల ఆర్కేడ్. ఈ ఇంట్లో ఆర్కేడ్ ఇందాక చూసిన $1 మిలియన్ ఇంట్లో ఆర్కేడ్ కంటే 20 రెట్లు పెద్దగా ఉంది. ఓ అది మాత్రమే కాదు బ్రో, ఇక్కడ లేనిదంటూ ఏదీ లేదు. నేను ఈ ఇల్లు ఎప్పటికి వదలను. మేం బాస్కెట్ బాల్ కోర్ట్ లో పింగ్ పాంగ్ ఆడుతున్నాం, అది కూడా ఇంట్లో. స్కోర్. మొదటి ప్రయత్నం బాబు. ఈ $30 మిలియన్ ఇంట్లోని అన్ని సౌకర్యాలు భలే అద్భుతంగా ఉన్నాయి. ఈ ఇంటిని మరింత ప్రత్యేకం చేసేది పక్క గది. ఈ వైపున్న మెట్లెక్కితే ఈ ఎస్టేట్ యొక్క అందం కనిపిస్తుంది. ఇప్పుడు మీరు నిజంగా ఈ వ్యూ చూడాల్సిందే. ఇదిగో చూడండి, ఇది ఇండోర్ వాటర్ పార్క్. ఏదో కొత్త ప్రపంచానికి వచ్చినట్టుంది. చూడు డ్రోన్ ఎంత దూరంగా ఉందో, అది ఇదంతా కవర్ చేస్తుంది. వెళ్ళి ఎంజాయ్ చేయండి, కానీ వేటిని విరగొట్టద్దు. సరే రాజర్. అవును. మేము ఈ స్లైడ్ ఎక్కి కిందకి జారబోతున్నాం. మేము ఈ వాటర్ పార్క్ లో ఎంజాయ్ చేస్తాం. మిమ్మల్ని మరో ఇంట్లో కలుస్తాం. ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే మళ్ళీ దేశం చుట్టూ వెళ్ళాలి. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే అది $45 మిలియన్ ఖరీదు చేసే పెద్ద బంగ్లా. ఏంటి? నేను ఎప్పుడు కనీ విని ఎరుగని ఓపెన్ హౌస్ లో ఉంది. ఇదెంత గొప్పదో నాకు తెలియదు గానీ చాలా అందంగా ఉంది. బహుశా మీకు తెలిసే ఉంటుంది, ఇలాంటి ఇల్లు చాలా ఖరీదైనవి. వీటిని ఎలా వర్ణించాలో నాకు అసలు తెలియదు. నిజానికి మాటలు రావట్లేదు. నేను చూసిన అత్యంత అందమైన వాటిలో ఇది ఒకటి. అందుకే నేను మల్టీ బిలియనర్ అయిన మార్క్ క్యూబెన్ గారిని కలిశాను. ఎలా ఉన్నావు యంగ్ మ్యాన్? డాలస్ మ్యావరిక్స్ బాస్కెట్ బాల్ టీమ్ కి ఓనర్ గా మార్క్ గర్వపడుతున్నారు. అలాగే అతని ఇంట్లో సొంత బాస్కెట్ బాల్ కోర్ట్ ఉంది కాబట్టి మేము కొంచెం డిస్ట్రాక్ట్ అయినట్టు మీకు అర్థమయ్యే ఉంటుంది. జిమ్మి చేయలేడు. బకెట్స్ కాల్ దగ్గర నుంచి లాక్కో. బాస్కెట్ లో షాట్ చేయలేదు. మేము కొట్టాం. గో 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 మెల్లిగా బాబు. ఓకే జేక్ మళ్ళీ గెలిచాడు. అందరూ మళ్ళీ వేయండి. గేమ్ విన్నర్. జాకర్స్ ని డామినేట్ చేయాలి. బాగా చెమటలు పట్టడం వల్ల మేము మార్క్ కి మిగిలిన ఇల్లంతా చూపిస్తున్నాం. అదంతా $45 మిలియన్ ఖరీదు ఉంటుందో లేదో తెలుసుకుంటున్నాం. మేము స్విమ్మింగ్ వెళ్ళదని మీకు ఆశ్చర్యం కలగొచ్చు. చూస్తుంటే స్విమ్మింగ్ చేసినట్లున్నాం కదా. ఈ ఇంటికి ఎంత అడుగుతున్నారు? 45. అంత పలకదా? రెంట్ వుడ్ కాబట్టి సగం ఇవ్వచ్చని అనుకుంటున్నాను. బ్రెంట్ వుడ్ అంటే అదేనా? లేదు, అంటే ఇరుగు పొరుగు. నేను ఇంట్లోని చెక్క గురించి మాట్లాడుతున్నాను చెక్క గురించి అనుకున్నాను. అనుకున్నాను. దాట్స్ ఫన్నీ. ఇక్కడ ఉన్న ఈ బాత్రూమ్ చాలా బాగుంది. అన్నట్టు మీ బాత్రూమ్ లో కౌచ్ ఉందా? ఉంది. ఓ నిజంగా? అవును. అవును. ఓకే మార్క్స్ స్థాయి దాకా ఎదగాలి. రూల్ నెంబర్ 1 వచ్చి సీటు మాత్రం వేడిగా ఉండేటట్టు చేయాలి. అంతేనా? మీరు కూర్చొని మొదలు పెట్టేటప్పుడు అది వచ్చే చల్లగా feeling- లేదు. నేను ఒప్పుకుంటాను. అయినా బిలియన్లు కూడబెడితేనే సంతోషం అనుకుంటున్నారా? ఒక బిడేట్ అలాగే వేడిగా ఉండే టాయిలెట్ సీట్ ని కొట్టే చాలు. నేను చాలా వరకు అక్కడే గడుపుతుంటాను. అవును సర్లేండి. మార్కి ఎక్కువ టైం బాత్రూమ్ లో ఉండాలని ఉంటే మాకేమో టైం అయిపోవచ్చింది. సో నేను మిమ్మల్ని ఇంకో ఇంట్లో కలుస్తా.
ఇక తర్వాత మనం వెళ్ళే ఇల్లు ఖరీదు నా ఫేవరెట్ నంబర్. ఇప్పుడు మనం $69 మిలియన్ భవనంలో ఉన్నాం. చూడడానికి విలన్ కొన్నట్టుంది కదా. అలాగే ఉంది. దీన్ని మీ ఇంటితో ఎలా పోలుస్తావు మీరంట? ఇది మా ఇల్లు కంటే చాలా పెద్దది. అది నిజం కాదేమో, మీ అడ్రస్ ఏంటి? ఇంత విచిత్రంగా ఉన్న ఇల్లు మార్కెట్ లో $69 మిలియన్ పలుకుతున్నందుకు కారణం దాని బ్రిమ్ మీద ఉన్న వెలకెట్టలేని ఈ కళాకృతులు. ఇవన్నీ కూడా ప్రపంచం మొత్తం చుట్టి సేకరించినవి. ఈ కళాకృతులు ఎంత ఉంటాయో ఒకసారి గెస్ చేసి చూడండి. వీటి ధర ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు? నేనైతే 100,000 అనుకుంటున్నా. మీరేంటా, నువ్వేమంటావు? 80 ఉండొచ్చేమో. మీరే ఉంటారు. ఓ వీటిలో మన ఇంట్లో మా ఉన్నాయి. ఇంట్లో ఇలాంటిది ఒకటి దాని ఉంది. అసలు ధర మీకే తెలుస్తుంది. ఓ ఆగండి, ఇది భలే ఉంటుంది. ఇది $1 మిలియన్ ఆట అనుకోండి, ఎందుకంటే ఇటువైపు కుడిపక్క మెట్లు ఉన్నాయి. $450,000. ఖచ్చితంగానా? అవును, ఇంచుమించుగా. $30 మిలియన్ ఇంటూ వాటర్ పార్క్, 100 సంఖ్యలో కార్లున్నాయి. ఈ చోటంతా కళాకృతులే. ఎర్రని పెద్ద కళాకృతి. ఇదిగో ఈ గదిలోవి అసలు ముట్టుకోమని కనీసం 30 సార్లైనా వాళ్ళకి ప్రామిస్ చేసి ఉంటాం. ఇలా రండి. దేన్ని ముట్టుకోకూడదా? ఏంటిది? ఇది వాక్మెన్ తయారు చేసిన వ్యక్తి తయారు చేసిన ఒక ఫుల్లీ అనలాగ్ కస్టమ్ హోమ్ సిస్టమ్. నడుస్తూ మ్యూజిక్ వినే పరికరాన్ని ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వీళ్ళే కనిపెట్టారు. నీ బెల్ట్ కింద వాక్ మ్యాన్ ఉండడం చాలా ఆసక్తికరంగా ఉంది. దీన్ని నీ బెల్ట్ కింద ఇరికించడం కష్టం. రెండొకసారి స్కై వాక్ చేసొద్దాం. ఓ, నాకు ఎక్సైటింగ్ గా ఉంది. ఈ ఇల్లు ఇలా కట్టడానికి మరో కారణం ఏంటంటే, ఉదాహరణకి ఈ స్కై బ్రిడ్జ్ ని నడిచి వెళ్లేలా కట్టారు. ఎందుకంటే ఇది సునామీ యొక్క భారీ ప్రభావాన్ని తట్టుకోగలగాలి అని. అంటే జరిగేదాన్ని ఊహించి కట్టారు. బాగుంది కదా? వావ్. మీరు సునామీ రావడం చూసి దాన్ని ఆపొచ్చు. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ నుంచి పక్కింటి వాళ్ళ బ్యాక్ యార్డ్ చాలా క్లియర్ గా చూడొచ్చు. ఒకవేళ ఈ ఇంట్లో ఉన్న వ్యక్తి పక్కింటి వాళ్ళతో ప్రేమలో పడితే సంగతి ఏంటో. గర్ల్ ఫ్రెండ్ ఇలా అయితే అది రోమియో జూలియట్ కథ అవుతుంది. ఎలాగో మేము పక్కింటిని కూడా చూసేసాం కాబట్టి ఇప్పుడు మన ఆఖరి ఇంటిని చూసొద్దాం రండి. మేము చూసే ఆఖరి ఇల్లు లేదా $139 మిలియన్ విలువైంది. ఈ భూమి మీద అత్యంత విలాసవంతమైన అతిపెద్ద భవనం అనాలి. ఈ 36,000 చదరపు అడుగుల భవనంలో చూడనివి, ఊహించలేనివి కూడా ఎన్నో ఉన్నాయి. అదే నైట్ క్లబ్, ఇంకా టీ ర్యాక్స్, అలాగే రోబోటిక్ కార్ ఎలివేటర్ లాంటివి ఉన్నాయి. ఈ ఇల్లు కళ్ళు చెదిరిపోయేలా ఉంటుంది. అలాగే ఈ ఇంటి టూర్ ఇంకా స్పెషల్ చేయడానికి జస్టిన్ టింబర్లేక్ గారిని ఆహ్వానించారు. ఎలా ఉన్నారు మీరంతా? ఇది జస్టిన్ ఇల్లు. ఆయన మనకంతా చూపిస్తారు. కాదు, ఓరి దేవుడా, ఇంత అందమైన వ్యూని నీ జీవితంలో చూసావా? ఇది అద్భుతంగా ఉంది. అవును, మీరంతా నిజంగా CGI పర్ఫెక్ట్ గా ఉంది. ఇదంతా నిజంలా ఉంది. అతను బహుశా ఇది టాప్ 10 అంటాడేమో. లేదు, టాప్ 5 అనుకుంటా. ఇంత పెద్ద భవనం ఎంత బాగుందో వివరించడం చాలా కష్టంగా ఉంది. 12 బెడ్రూమ్లు, 17 బాత్రూమ్లు ఉన్నాయి. ఈ విశాలమైన 3 అంతస్తుల్లోని కూడా లాస్ ఏంజల్స్ యొక్క అందమైన వ్యూ చక్కగా కనిపిస్తోంది. నేను కిచెన్ ని చూసి ఇల్లు ఎలా ఉందో చెప్తాను. మినిమలిస్ట్ కిచెన్ అన్నమాట. మీరు జడ్జ్ చేస్తారా? మీకు ఎలా అనిపిస్తుంది? సర్లే పదండి వెళ్దాం. ఇల్లంతా చూసాక అతని ఒపీనియన్ అడుగుదాం. ఇంతకు అతను $100 మిలియన్ కడతాడా? అతనికి నచ్చితే తన దగ్గర డబ్బు సిద్ధంగా ఉంది. డబ్బిచ్చి తీసుకోవడమే. ఈ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు ఈ భూమి మీద అత్యంత ఖరీదైన వాటితో తయారు చేయబడింది. ఉదాహరణకి ఈ గదిలోని గోడల్ని నిర్మించిన మార్బుల్ ని మొత్తం కూడా ఇటలీ నుండి నేరుగా తెప్పించారు. ఈ ఇంట్లోని మార్బుల్స్ ఖరీదు ఎంత ఉంటుందో అనేది మీరు ఎస్టిమేట్ చేసి మరి చెప్పాలి. అంటే అది కస్టమైజ్ చేసాం. అవును, ఈ మొత్తం ఇంట్లో మామూలు గోడ అంటూ ఏమీ లేదు. అది మామూలు కూడా. అసలు ఈ షాండ్లియర్ చూడు. ఈ చాండిలియర్ $1 మిలియన్ ఖరీదు ఉంటుంది. సీరీ కింద పడిపోతున్నట్టుంది, ఎందుకంటే అది కొన్ని వేల పౌండ్ల బరువున దాన్ని మోస్తోంది. అది అలాగే ఉంటుంది. ఇది అంత ఖరీదు ఉంటుందని నాకెందుకు చెప్పలేదు? ఈ ఇంట్లో దాదాపు $6 మిలియన్ ఖరీదు చేసే చాండిలియర్స్ ఉన్నాయి. అలాగే ఈ ఫ్లోర్ కింద ఉన్న గదులు ఇంకా బాగుంటాయి. దీని కింద ఇంకో ఇల్లుంది. జీవుడు, ఇక్కడ చూసావంటే ఐస్ రూమ్ కూడా ఉంటుంది. ఇక్కడే నేను లాక్ చేస్తారా? లేదు. ప్లీజ్ అలా చేయొద్దు. అయితే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? వాళ్ళ దగ్గర రూమ్ ఐడియాలు అయిపోయి ఉంటాయి. బహుశా మనం ఇక్కడ 50% ఇరుకుపోయే ఛాన్స్ ఉంది, ఎందుకంటే దానికి హ్యాండిల్ లేదు. ఓ నో, మనం బానే ఉన్నాం. అందులో ఉంటే సరదాగా ఉండేది. అతని మొహంలోనా? అది నిజమైన డైనోసారేనా? ఈ ఇంట్లో నిజమైన డైనోసార్ ఉందని తెలిసి కూడా మీకు కొనాలనుందా? నేను ఇంకా ఆలోచన దగ్గరే ఉన్నాను. ఓ ఏంటి ఇది లాకర్ రూమా? ప్రస్తుతం
ఎవరు కొనలేదు కాబట్టి వాళ్ళు ఈ భూమి మీద దీనిని కొనగలిగే కొంతమంది పేర్లను ఇక్కడ పెట్టారు. వారెన్ బఫెట్ 80 బిలియన్, ఎలిసన్ ఏమో 50 బిలియన్లకు, బీజోస్ 100 బిలియన్లకు. చాండ్లర్ ఇక్కడ నీ పేరు ఎందుకు లేదు? ఓ ఓ సరే, ఇక్కడ ఏమున్నాయో చూద్దాం రండి. నోలన్ పోజిస్తున్నావా? లేదు, ఊరికే కూర్చున్నా. నీకు ఇల్లు బాగా సూట్ అవుతుంది. థ్యాంక్ యూ. నేను నేను దాని గురించి ఆలోచిస్తాను. సరే, సాధించాననుకో. నోలన్ ఇప్పుడు ఎడిటింగ్ రూమ్ లోకి వెళ్ళి ఫోటోని ఎడిట్ చేస్తాడు. మొత్తం ఇంట్లో ఈ 2.5 మిలియన్ డాలర్ల కార్ ఎలివేటర్ ఒక్కటే చాలా విచిత్రంగా ఉంది. మీరు మీకు నచ్చిన కార్ ని టాబ్లెట్ లో సెలెక్ట్ చేసుకుంటే అది గ్యారేజ్ ఉన్న ఫ్లోర్ కి ఆ కార్ ని తీసుకెళ్తుంది. మీరేమనుకుంటున్నారో నాకు తెలుసు. 10 కార్లు పట్టే చోట 6 ల్యాంబర్గినీలు మాత్రమే పట్టే స్థలం ఉంది. ఏమంటారు? అవును. నిజానికి పెద్ద ప్రాబ్లం అంటే అదే కదా. సరిగ్గా చెప్పారు. ఈ ఇంట్లో నా జీవితంలో నేను ఇప్పటి వరకు ఎప్పుడు చూడనంత పెద్ద హోమ్ థియేటర్ ఉంది. ఓ వావ్, చూస్తుంటే ఒక సినిమా థియేటర్ లో ఇది నిజంగా ఒక బెస్ట్ మూవీ థియేటర్. అలాగే ఇక్కడ రెక్లైనింగ్ చైర్స్ కూడా ఉన్నాయి. $100 మిలియన్ ఉంటాయి అంతే. చూడు జిమ్మి, ఆగు, ఈ మసాజ్ బటన్ ప్రెస్ చేయి. ఓ అర్థమైంది. ఎక్కడ నువ్వు? ఏయ్, నాకు ఇది వద్దు. బ్రో, నా బటన్ ఏది? నా చైర్ ఎందుకు అలా చేయట్లేదు? మనం ప్లేసెస్ చేంజ్ అవుదాం రా. ఆ ఛానల్ నువ్వు చూడు మసాజ్ ఎలా చేస్తుందో. ఓ ఓరి దేవుడా, భలే పని చేస్తోంది. ఇది ఇక్కడ ఒకటే ఉందా? బ్రో వీళ్ళకేమైంది? ఆల్రైట్, పైకి వెళ్దాం. ఇదే ఇక్కడున్న ముఖ్యమైన బెడ్రూమ్. అలాగే అదిగో ఇక్కడ బాత్రూమ్స్ ఉన్నాయి. ఎప్పుడైనా ఒకేసారి 10 మంది స్నానం చేయడానికి వీలుగా ఉండేలా ఉంది. ఇప్పుడు నువ్వు అది చేయగలవు. నాది మిత్రమా. ఇదిగో ఇక్కడైతే నువ్వొక్కడవే స్నానం చేయొచ్చు, కానీ షవర్ దగ్గర ఓ పెద్ద సైన్యమే పట్టేలా ఉంది. అలా నువ్వు అనుకుంటున్నావు. అతను అంతే. ఇప్పుడు ఈ ఇంట్లో బెస్ట్ పార్ట్ చూద్దాం. అదే ఈ పూల్. దీని వల్లే ఈ ఇల్లు ఇంత ఖరీదు అనుకుంటా. దీన్ని ప్రెస్ చేస్తా. ఓహో, ఇది స్క్రీనా? ఇది చాలా అంటే చాలా పెద్దగా ఉంది. అది స్లోగా ఉంది. నథింగ్ బట్ ఎ డ్రామా. అవును, అలాగే ఉంది. Suspense లో పెట్టినట్టు. డ్రామాటిక్ ఎఫెక్ట్ తో మొదలవుతుంది. అంటే కొంచెం అలాగే ఉంది. ఎల్ఏవి ఎంత బాగుంది. అవును, దీని స్క్రీన్ సేవర్ ఎల్ఏ ఉంటే అలాగే అనిపిస్తుంది. అక్కడ సిటీ సెంటర్ లా ఉంది, అక్కడ సిటీ సెంటర్ లా ఉంది. చెప్పాలంటే కాల్ 6.5 అడుగులు ఉంటాడు. అవును, కాస్త అటు ఇటుగా. చూడు, ఆ టీవీ వాడికంటే చాలా పొడుగ్గా ఉంది. సర్లే జస్టిన్, మీరు ఇల్లంతా చూసేశారు కాబట్టి మాకు ఒకటి చెప్పండి. ఎలాగో మీరు $100 మిలియన్ డబ్బు రూపంలో బయట పెట్టుకుని వచ్చారుగా. అవును. మరి మీరు ఈ ఇల్లు కొంటారా? దాంతో పాటు నోలన్ షర్ట్ కూడా నీకు నా ఇస్తాడు. షర్ట్ కావాలా? నీ షర్ట్ కూడా ఇస్తారా? అవును. సరే. అయితే ఆ చింపుతున్న షర్ట్ నే ఇస్తారా? ఓ నో. ఆగాగు. మీరంతా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నారు. మిమ్మల్ని తర్వాత కలుస్తా. మీరు చూస్తున్న ఈ ఇల్లు కొనాలంటే లాస్ ఏంజల్స్ లో ఉన్న 1200 బెల్ ఎయిర్ కి వెళ్ళండి.